ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 22వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఇప్పుడైనను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చాట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మరి ఈ యొక్క సంఘటన యేసు ప్రభువారు 40 రోజులు అరణ్యములో ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడినటువంటి సంఘటనను మనం చాలాసార్లు విని ఉన్నాము. దేవుడు తన యొక్క ఆత్మ చేత మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోచున్నాడు. ప్రియులారా, సాతాను శోధించేవాడు, శోధకుడు అని చెప్పబడుతుంది. సాతానును శోధించేవాడే సాతానని చెప్పబడుతుంది. సాతానుకు మరి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పేర్లు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అతనిని దుష్టుడని, శోధకుడు అని, సాతాను అని, అపవాదని, నరహంతకుడని, అబద్ధకుడని, నాశనపుత్రుడని, పాపపురుషుడని, ఈ లోకాధికారి అయినవాడని మనము బైబిల్ గ్రంథములో సాతాను యొక్క పేర్లను మనము చూడవచ్చు. ప్రియులరా, శోధించేవాడు సాతాను, శోధకుడు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఆ శోధకుడు అని చెప్పబడుతుంది. సాతానుకు ఉన్నటువంటి పేరు శోధకుడు అని చెప్పబడుతుంది. ప్రియులరా, ఈయన యేసు ప్రభువారు ఆకలి కొనిన విధానం బట్టి ఇక్కడ 3 ప్రధాన అంశాలు మనం తీసుకోవచ్చు. ఒకటి, శరీర యొక్క ఆశ. శరీరం ఏం కోరుకుంటుంది? ఆకలిని కోరుకుంటుంది. ఆకలి అవుతుంది, ఆహారాన్ని కోరుకుంటుంది శరీరం. ప్రియులారా, దాన్ని బట్టి ఆ శరీర ఆశను చూపుతూ ఉంది. ఆ శరీర ఆశను చూపి రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెబుతూ ఉంది. ప్రియులారా, మరి యేసు ప్రభువారు మరి ఒక్క మాటతో ఆయన ఈ లోకాన్ని సృజించినటువంటి వాడు. ఈ లోకంలోని సమస్తాన్ని కూడా ఆయన ఒక్క మాటతో సృజించిన వాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 29, 30 వచనాలు చూసినట్లయితే దేవుడు చాలా జీవులను, ఫలాలను మానవుడికి ఆహారంగా ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే దేవదూతలకు కీర్తనల గ్రంథము 78, 24, 25లో దేవదూతల ఆహారము మన్నా అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, మరి దేవుడు ప్రతి పక్షులకు, మనుషులకు ఆయన విధిగా ఆహారమును సమకూర్చుకునేటటువంటి దేవుణ్ణి సాతాను వచ్చి మానవుడుగా ఆయన జన్మించిన తరువాత ఆయనని శోధిస్తోంది. ప్రియులారా, ఏమనంటే మనుషుడుగా పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా ఆహారమును గూర్చి
శోధనలో పడిపోతున్నటువంటి సంఘటనలు బైబిల్లో అనేక సంఘటనలు ఉన్నాయి ప్రియులారా. ఏశావును తీసుకోవచ్చు, మరి అలాగే అవాదామును తీసుకోవచ్చు. వారు ఆహారము నిమిత్తము ఆకలి కొని కాదు, ఏశావు అయితే ఆకలి కొని, మరి అవ్వాదములైతే ఆకలి కొనకుండానే వారు ఆహారం కోసము ఆతృతపడి పాపంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. వాటిని గురించి మనము క్రింది విషయాల్లో మనం మాట్లాడుకుందాం. అప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే మరి ఆయన నిర్మకాండము 34:28 నుంచి 30 వచనాల వరకు చూసినట్లయితే మోషే 40 రోజులు ఆహారము నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో గడిపిన సంఘటనను మనం చూడవచ్చు ప్రియులారా. ఆయనను ఎంత మాత్రము కూడా ఆయన ముఖము నీరసించిపోలేదు, పైగా ప్రకాశవంతముగా వెలుగుతూ ఉన్నట్లుగా మనము నిర్గమకాండంలో నిర్గమకాండము 34:28-30 వచనాల్లో చూడవచ్చు ప్రియులారా. అలాగే 1వ రాజుల గ్రంథము 19:9 మనం చూసినట్లయితే ఏలియా దేవుని మాట చేత ఒక్క పూట భోజనము చేసి 40 దివారాత్రులు ప్రయాణము చేసినట్లుగా మనం కూర్చోలేదని ప్రియులారా, ప్రయాణము చేసినట్లుగా మనం చూడవచ్చు. దేవుని మాట చేత దేవుని సన్నిధిలో గడిపి మోషే నీళ్లు ఆహారం లేకుండా గడిపాడు. దేవుని మాటతో నీవు ప్రయాణం ఉన్నదని ఏలియాతో చెప్పగా ఏలియా 40 రాత్రులు పగళ్ళు ప్రయాణము చేస్తూ భోజనం చేయకుండా ఉన్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే నిర్గమకాండము 16:35 వచనం నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయేలును 1, 2, 3, 4 మందిని కాదండి, 6 లక్షల పైచిలుకు జనాంగాన్ని బయలుదేరినప్పుడే 6 లక్షల పైచిలుకు జనాంగం ఐగుప్తులో బయలుదేరినప్పుడు 40 సంవత్సరాల పరాయము వచ్చేటప్పటికి వాళ్ళు 40 సంవత్సరాలు జరిగేటప్పటికి అనేక మందిగా వారు ఉండవచ్చు ప్రియులారా. ఉదాహరణకు సుమారుగా 6 లక్షల మంది పైచిలుకు అనుకుందాం. 6 లక్షల మందిని వారు ఏ కష్టము పడకుండా దేవుని యొక్క మాటతో మరి మన్నానిచ్చి పోషించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే 2వ రాజుల గ్రంథము 4:42-44 వచనాల వరకు చూసినట్లయితే ఎలీషా 20 రొట్టెలను 100 మందికి పంచిపెట్టినట్టుగా మనం చూడవచ్చు. అలాగే 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే సారేఫతు విధవరాలు ఏలియా ఆమె కుమారుడు కూడా 3.5 సంవత్సరాల పాటు దేవుని యొక్క మాట చేత కొద్ది రొట్టి కొద్ది నూనె ఉన్న ఆ ఇంటిలో మరి నూనె కానీ రొట్టె కానీ తరిగిపోకుండా 3.5 సంవత్సరాల పాటు వారు పోషింపబడ్డారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించగలడు కానీ రొట్టె వలన మాత్రమే కాదు అని. నిజానికి సారెఫతు విధవరాలు ఆ ఒక్క పూట భోజనం చేసి చనిపోయి ఉండేటట్టు వారు కొన్ని రోజులకు. మా బతికితే 10 రోజులు 20 రోజులు ఆహారం లేకుండా ఒక 1 రోజులు బ్రతకవచ్చేమో, లేదా ఒక 2 నెలలు బ్రతకవచ్చేమో. కానీ 3.5 సంవత్సరాల పాటు దేవుని యొక్క మాటతో వారు బ్రతికినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా, ఏ కుదువ లేకుండా. యోహాను సువార్త 5:15 వరకు చూసినట్టయితే 5 రొట్టెలు 2 చేపలను దేవుని యొక్క మాటతో 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 4,000 మందికి 7 రొట్టెలను ఆయన పంచిపెట్టినట్లుగా కూడా మనము చూడవచ్చు. అలాగే దేవుని యొక్క మాటతో నీటిని ద్రాక్షారసముగా మార్చి పంచిచ్చినట్లుగా మనం కూడా చూస్తాం ప్రియులారా. కానీ అటువంటి దేవుణ్ణి శరీర ఆశ చేత శరీర ఆశ చూపి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెబుతుంది ప్రియులారా. అందుకనే దేవుడు దానిని జయించాడు ప్రియులారా. ఒకరోజు అన్నం లేకపోయేటప్పటికి
ఒకరోజు అన్నం లేకపోయేటప్పటికి కాదు, రాబోయే రోజులకు రేపటికి ఆహారం లేదనేటప్పటికీ మనము ఎన్నో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన తప్పులను ఆహారం సంపాదించడం కోసం. దేవుని యొక్క మాట వలన పోషింపబడటం అంటే ఏ కష్టము లేకుండానే ఆకాశ పక్షులను, మరి పశు పక్షాదులను మరి ఆయన పోషిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి ఆ విధముగా దేవుని యొక్క మాటతో నెరవేరుతుంది, కానీ రొట్టె వలన కాదని సాతానుకు దేవుడు సమాధానం చెప్పేవాడిగా ఉన్నాడు ప్రియులారా. మరి అలాగే ఆయన ఇంకో శోధనలో కూడా పెట్టింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పై నుండి క్రిందకు దూకు ప్రభువు చెప్తూ ఉన్నాడు. రెండవ ప్రయోగం చేస్తూ ఉంది. వ్యర్థంగా దేవుణ్ణి పరీక్షకు గురి చేయమంటుంది. దేవుని యొక్క తన శక్తి తనకు తెలుసు. తను ఏం చేయగలడో దేవుడు ఆయనకు తెలుసు. తెలుసుండి మరలా ఈ విధమైన పరీక్ష ఏంటి అంటే, సాతాను చెప్పిన దానికి ఈయన ఏం చేస్తాడు అనే ఉద్దేశంతో సాతాను ఆయనను శోధనలో పెట్టింది. ప్రియులారా, దేవుడు దానికి సమాధానం చెప్పి దేవుణ్ణి పరీక్షకు గురి చేయకూడదు. తన శక్తి ఏంటో తనకు తెలుసు. దేవుడు ఒకప్పట్లో అంటాడు, నీ కత్తిని వరలో ఉంచు. మరి నేను అడిగితే దేవుడు తన సైన్యాన్ని, పరలోక సైన్యాన్ని పంపడా అని అడుగుతాడు. కానీ తన నిమిత్తము, తన దేహము నిమిత్తము తన శక్తిని, దేవుని యొక్క శక్తిని వాడుకోలేదు ప్రియులారా, పరీక్షించలేదు ప్రియులారా. తన ఆకలితో ఉండటానికి ప్రయత్నించాడు, కానీ దేవుని యొక్క శక్తిని తన శరీరం కొరకు వినియోగించడానికి దేవుడు అంగీకరించలేదు. దేవుని యొక్క శక్తిని ఇతరులకు పంచిపెట్టే విధంగా ఆయన తన శక్తిని చూపించాడు కానీ నిష్ప్రయోజనమైనటువంటి శరీరమును గురించి ఆయన చింతించలేదు. దేవుని యొక్క శక్తిని ఆయన వాడుకొనలేదు ప్రియులారా. ఇంకొకటి కూడా చెబుతుంది, ఈ లోకాన్ని అతడిని చూపించి, వాటి ఘనతను చూపించి, నాకు నమస్కరించు, నీకు వీటిని ఇస్తానంటుంది. ప్రియులారా, ఇది ఎంతో హాస్యాస్పదముగా ఉన్నటువంటి సంఘటన. కీర్తనల గ్రంథము 24:1 మనం చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవా అని చెప్తున్నాడు. ఆయన ఒక్క మాటతో ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోక మానవులందరినీ ఆయనే పోషిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యాలన్నింటినీ ఆయనే నియమించాడు. కానీ నేను నీకు ఇస్తానని సాతాను చెప్తూ ఉంది ప్రియులారా. ఎందుకంటే సాతాను ఈ లోకానికి ఈ లోకపు అధిపతిగా చెప్పబడుతుంది. ఈ లోకాధికారిగా చెప్పబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఈ లోకములో జరిగే వాటన్నిటికి కూడా మనము సాతానుకే అధికారం ఇస్తున్నాం. మనం జరిగించే వాటన్నిటినీ కూడా సాతానుకే అధికారం ఇచ్చేవారిగా ఉన్నాం, కానీ దేవునికి అధికారం ఇచ్చేవారిగా లేము. అందుకని సాతాను అంటుంది, ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి ఘనతను చూపి, ఇది వీటన్నిటిని కూడా నువ్వు నాకు నమస్కరిస్తే ఇస్తానంటుంది. ప్రభువు చెబుతున్నటువంటి మాట, దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కరించకూడదని. ప్రియులారా, సాతాను ఎలా ఆయన్ని అనేక రకాలుగా శోధించింది. ముఖ్యంగా తన శరీరాశను చూపి, నేత్రాశను చూపి, జీవపు డంబమును చూపి,
ఆయనను శోధించాలన్నటువంటి ఉద్దేశమును సాతాను కలిగి ఉండి ఆయనను శోధించింది. ఆయన నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని కూడా ఆయన వదులుకుంటాడు. ఎందుకంటే ఈ లోకమునకు అధికారిగా ఉండమని ఆయన సాతాను చెప్తుంటే, ఈ లోకమును దానిని నేనే నిర్మించాను, కానీ ఈ లోకం మీద ఈ ఘనత నాకు అవసరం లేదని దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుని పుత్రులుగా, దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనము ఈ 3 అంశాలను బట్టి మనం నేర్చుకోవలసినది ఏదైనా ఉంది అని అంటే, శరీర కోర్కెలను, నేత్రాసను, జీవపు డంబాన్ని మనం కోరుకోకూడదని, వాటిని విసర్జించాలని, వాటిని ఉపయోగించుకుని సాతాను మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని శోధిస్తూ ఉంటాడు కనుక, వాటిని జయించినట్లయితే దేవుని వలె మనము దేవుని యొక్క కుమారులుగా ఉంటామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియులారా, మరి దేవుడు తాను సృజించినటువంటి సృష్టి అంతట్లో కూడా మానవుని ముఖ్యుడుగా ఎంచుకున్నాడు. ప్రియులారా, అదే మానవుని అనేక రకాలుగా ఆది నుండి కూడా సాతాను ప్రేరణతో పాపంలో పడగొడుతుంది, సాతాను శోధనతో పాపంలో పడగొడుతుంది. దీనికి ఎలా అంటే ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే అవ్వ ఆదాములకు ఆశ చూపుతుంది. మరి ఈ పండును మీరు తిన్నట్లయితే దేవతల వలె అవుతారని. ఎందుకంటే రెఫరెన్స్ చదవటానికి మరి సమయం చాలదు కనుక నేను మాటలతో మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రియులారా, అవ్వ ఆదాములను మీరు ఈ పండు తింటే దేవతల వలె అవుతారని వారిని ప్రేరేపించింది. అలాగే ఏశావును ఒక్క పూట భోజనం కొరకు ఆశీర్వాదాలు పోగొట్టుకునే విధంగా మరి ఆహారము నిమిత్తమై అవ్వాదములకు ఆహారము కావలసినవి కాదు. ప్రియులారా, వారు అధికారం కావాలని, దేవునిలా అవ్వాలని వారు ఆ పండును తిన్నట్లుగా మనం చూడవచ్చు. ఏశావు అయితే ఆకలికి, శరీరాశ తప్పున మరి తను పాపంలో పడిపోయినట్లుగా మనం ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా. అలాగే సౌలు రాజును చూసినట్లయితే అధికారము, ధనవాంఛ, అమాలేకులను పూర్తిగా నాశనం చేయమంటే అందులో కొంత సంపదను తీసుకువచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అంటే ధనాశతో, అధికార వాంఛతో దాసుడైనటువంటి దావీదును చంపాలనేటువంటి ప్రయత్నము, అసూయతో, అధికార వాంఛతో అలా సౌలును ప్రేరేపించి పడగొట్టింది. ప్రియులారా, అలాగే సంసోనును స్త్రీ వాంఛతో పడగొట్టింది. అలాగే దావీదును స్త్రీ వాంఛతో ప్రేరేపించింది. సొలొమోనును స్త్రీ వాంఛతో ప్రేరేపించి శోధించి దేవునిలో నుండి పడగొట్టింది. ప్రియులారా, కోరహు బృందాన్ని యాజకత్వపు వాంఛతో పడగొట్టింది. అహాబును భూవాంఛతో పడగొట్టింది. ఇంకా మనం వివరంగా సాతాను ప్రేరేపిస్తే ఏ విధంగా వారు ఆ ప్రేరణకు, సాతాను ప్రేరణకు గురయ్యి తప్పుడు త్రోవలో నడిచారు మనం చూసినట్లయితే 1 వృత్తాంతాలు 21వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే దావీదును సాతానును ప్రేరేపించగా ఇజ్రాయేలును లెక్కించమంటాడు. ప్రియులారా, అందును గురించి ఇజ్రాయేలులో చాలామంది చనిపోతారు. ఎందుకంటే ఇజ్రాయేలు లెక్కకు అందనటువంటి వారుగా ఇసుక రేణువులే, ఇసుక రేణువులే, సముద్రపు ఇసుక రేణువులే, ఆకాశ నక్షత్రం వలె నీ సంతతిని చేస్తానని అబ్రాహాముతో
దేవుడు చెప్తే మరి ఇజ్రాయేలు ఎంతమంది ఉన్నారంటే లెక్కకు అందకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇజ్రాయేలును ఆ విధంగా అభివృద్ధి పరుస్తుంటే దావీదు వారిని లెక్కించి ఎంతమందికి నేను రాజుగా ఉన్నాను అనేదాన్ని ప్రకటించుకోవటం కోసం, అదే జీవపు డంబం, ఆ డంబపు మాటలు చెప్పుకోవటం కోసం లెక్కించమని చెప్పాడు. ఇంతమంది జనాంగానికి నేను రాజునని చెప్పడం కోసం. అలా సాతాను ప్రేరేపించినట్టు మనం చూస్తున్నాము. లోక శుభవార్త 22:3 వచనం మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదాలో కూడా సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, సాతాను ప్రవేశించి ఏ విధంగా ప్రేరేపించింది? యేసు ప్రభువుతో ఉంటే రాజ్యాధికారము దక్కదు, అదే అధికారులతో మనం ఉన్నట్లయితే రాజ్యాధికారం మనం పొందవచ్చు అనేటువంటి ప్రేరణను అనే ఆలోచనను కలిగించింది. సాతాను శోధన అంటే 2 కొమ్ములు వేసుకుని, మరి లేదంటే భయంకరంగా నల్ల దుప్పటి కప్పుని వచ్చి మనల్ని శోధించదు. ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలతోనే, మనలో ఉన్న ఆశలతోటే అది మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. దావీదును అలా శోధిస్తే మరి యోధాను అధికారం గురించి ప్రేరేపించింది. యేసును అప్పగించినట్లయితే మంచి పేరు పొంది మంచి పదవులు ఇస్తారనేటువంటి ఉద్దేశమును కలిగి ఇస్కరియోతు యేసును అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. సాతాను యోధాలో ప్రవేశించి ఆ విధంగా ప్రేరేపించింది. అలాగే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అననీయాలో సాతాను ప్రేరేపించినటువంటి విధానము అబద్ధమాడటానికి, ధనాన్ని నిమిత్తము అబద్ధమాడే విధంగా అతన్ని ప్రేరేపించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ బర్-యోయస్సు అనేటటువంటి ఒక మాంత్రికుడు అయినటువంటి వాడు, సెర్గి పౌలు అనేటువంటి అధిపతి పౌలు వలన, అపోస్తుడైనటువంటి పౌలు వలన సువార్తను వింటూ ఉన్నప్పుడు, ఆ సువార్తను వింటున్న వాడిని ఆ విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాడు. అందుకును పౌలు అంటాడు, అపవాది కుమారుడా అని చెప్పి సెర్గి పౌలును యేసు అనే వారిని గద్దిస్తాడు, అపవాది కుమారుడు అని. అప్పటికప్పుడే అతని నోరు పడిపోతుంది. ప్రియులారా, అదంతా మనం చదివినట్లయితే. అలాగే ఇంకా అపవాది శోధించేది ఏ రీతిగా శోధిస్తుందంటే మార్కు శుభవార్త 5:2-5 వచనాలు చూసినట్లయితే అపవిత్రాత్మ బట్టి పిచ్చి పనులు చేసేవాడిగా ప్రేరేపిస్తుంది. ప్రియులారా, మతిస్థిమితం లేకుండా చేస్తుంది అపవాది చేసేటువంటి పనులు. అలాగే మార్కు శుభవార్త 9:17-26 చూసినట్లయితే దెయ్యం బట్టి మూర్ఛ రోగం వచ్చేవారిగా చేస్తుంది. యోబు 2:7 చూసినట్లయితే అపవాది యోబును అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తింది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు 13:10 వచనంలో అంటాడు, అపవాది గుణాలంట సమస్త కపటము గలవారిగా, దుర్మార్గులుగా, అసూయ గలవారిగా, గర్వము గలవారిగా, సకల విధములైన శోధనల్లో మనలను ప్రేరేపిస్తూ శోధనలో పడేస్తూ ఉంటాడంట. కొందరునేమో ఆహారం గురించి, కొందరేమో స్త్రీల వాంఛతో, కొందరినేమో అధికారం గురించి, కొందరికి అసూయతో, కొందరికి గర్వంతో, కొందరికి అహంకారంతో, ఈ విధంగా సాతాను శోధిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరణకు లోనై మనము సాతాను యొక్క సంబంధులుగా మారుతూ ఉంటాం. ఆ సంబంధులుగా మారే ప్రయత్నము సాతాను మనలో ఉన్నటువంటి లోపాలను చూపి వాటిని ఆశగా వెరవేసి
మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఆ విధముగానే యేసు ప్రభు వారిని కూడా ప్రేరేపించింది. రాళ్లను రొట్టెలుగా చేసుకు తింటే ఎలా ఉంటుంది? కానీ అంతలోని దేవుని వాక్యం చెబుతుంది, మనుష్యుడు కేవలము రొట్టె వలన జీవించడు అని అధికారం చూపిస్తూ ఉంది, నేత్రాసను చూపిస్తూ ఉంది, దేవుణ్ణి పరీక్షకు గురి చేయమని చెప్తుంది. సాతాను మాటను, సాతాను ప్రేరణను దేవుడు త్రిప్పి కొడుతున్నాడు ప్రియులారా. అక్కడితోటే సాతాను యొక్క ప్రయోగము యేసు ప్రభు మీద ఆగిపోలేదు. అక్కడి నుంచి ఇతరులలో ప్రవేశించి ధర్మశాస్త్ర బోధకుల్లోనూ పరిసయ్యుల్లోనూ మరి ప్రవేశించి వారిని ప్రేరేపించి యేసు ప్రభు వారిని అనేక రకాలుగా శోధిస్తూ చివరి వరకు కూడా శోధిస్తూ ఉంది. అన్నిటినీ సహించాడు, భరించాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మరణాన్ని జయించాడు. మరి మనము ధనవాంఛ చేత సాతాను ప్రేరణ వల్ల కలిగేటటువంటి ఈ ప్రేరణకు మనము లోనై మరణిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే 1 యోహాను 2:15-16 అంటాడు, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. కొలసీలకు 3:1-2 వచనాల్లో చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుబడి. అలాగే యాకోబు 1:3 అంటున్నాడు, శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. అదేంటి? శోధనలో పడేవాడు అది మహదానందమని ఎంచుకోవాలంటే శోధకుడు ఎవరు అంటే అపవాది. శోధించబడుతున్నాము అని అంటే యేసు ప్రభువును శోధించింది దేవుని కుమారుడు అని. మరెవరిని శోధించకుండా యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నదంటే యేసు ప్రభు వారు అపవాదికి మరి సరైనటువంటి ప్రత్యర్థి అని. మరి ఆ యేసు ప్రభు వారిని శోధించినటువంటి శోధకుడు అపవాది మనలను శోధిస్తుందంటే మనము గొప్పవారిని ఎంచుకోవాలి. అందుకనే మహదానందమని ఎంచుకోనుడి అంటున్నాడు. అలాగే దేవుడు మాత్రము మనుష్యుని శోధింపడంట. ఇది మీ అందరికీ అర్థమైన రీతిగా చదవబడుతుంది ప్రియులారా. దేవుడు మాత్రము మనుష్యుణ్ణి శోధింపడంట. ఆయన ఎవరిని కూడా శోధింపడు. శోధించేవాడు, బాధించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు అనంటే అది సాతాననే చెప్పబడుతుంది ప్రియులారా. యాకోబు పత్రిక 1:3 మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. ఇంకా క్రింది వచనాల్లో 12-15 శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించినప్పుడు జీవ కిరీటము ఉంటాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరుగు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఆయన ఎవరిని 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎవరిని కూడా దేవుడు శోధింపడు. శోధించేది ఎవరు? అపవాది. యోబు
యోబును శోధించింది అపవాది కానీ దేవుడు కాదు. దేవుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చాడు, సరే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోమని. రోగాన్ని కలుగు చేసిన, కీడును కలుగు చేసిన, నష్టాన్ని కలుగు చేసిన, మరి దేన్ని కలుగ చేసిన, వ్యాధిని కానీ బాధను కానీ దేన్ని కలుగ చేసినా సాతానే మనలను శోధిస్తూ ఉంటుంది. దానిని మనం జయించేవారిగా ఉండాలి. ఆ జయించాలంటే మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆ అపవాదను ఎదిరించడానికి ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల వరకు మనం చూసినట్లయితే, అపవాదుని ఎదిరించుటకు సర్వాంగ కవచము ధరించుకొనుడి అంటున్నాడు. ఎఫెసీయులకు 6:11-18. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఏలయనగా మనం పోరాడుతుంది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకలాదులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఏలయనగా అందుచేతను మీరు ఆపద్దరమందు వారిని ఎదిరించుటకును సమస్తమును ఎరిగిన వారై నిలువబడినట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కొట్టుకొని నీతియను మైమరువు తొడుక్కొని మీ పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులు మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనము సర్వాంగ కవచాలంటే బళ్ళాలు, మరి ఇనుము వాటితోనూ, లేదా బంగారము లేదా వజ్రాలతో చేసినట్టు వజ్రం వాటితో చేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవి కాదండి. మనము నడానికి సత్యం అనేటువంటి దట్టి కొట్టుకోవాలట, నీతి అను మైమరువు తొడుక్కోవాలట, సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలట, నీతి అను మైమరువు తొడుక్కోవాలట, విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. అలాగే రక్షణను శిరస్త్రాణాన్ని, వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలట. ఇంకా 1వ దశలోనిక 5:8 చెప్తాడు, విశ్వాస ప్రేమ అనే కవచనము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకోండి అని చెప్తున్నాడు. సాతాను ఎదిరించాలంటే ఇవన్నీ కూడా మనలో కలిగి ఉండాలి. ధరించుకోవటం అంటే కలిగి ఉండాలి. మనం బట్ట వేసుకుంటున్నాం, వైట్ షర్ట్ వేసుకున్నాను, అలాగే మైక్ పెట్టుకున్నాను, దీన్ని ధరించుకోవడం ఉంటారు. అలాగే మన శరీరముపై ఇవి ఏ రీతిగా అయితే ధరిస్తున్నామో మన మనసుకు కూడా ఇటువంటి ప్రేమ, విశ్వాసం అనేటువంటి కవచనాలు, నిరీక్షణ, రక్షణ అనేటువంటి శిరస్త్రాణాలని, నీతి అనేటువంటి మైమరుని, సిద్ధ మనసు అనేటువంటి జోడును, ఇటువంటి మన హృదయానికి తొడుక్కొని మనం సంసిద్ధులుగా ఉంటే సాతాను వేసేటటువంటి అగ్ని బాణాలు అంటారు. ఒకటొకటి అది వేసేటటువంటి మరి మోహపు తలంపులను కానీ, అది వేసేటటువంటి అధికార వాంఛన కానీ, అది వేసేటటువంటి ధనవాంఛన కానీ, ఇటువన్నిటిని మనం ఎదుర్కోవాలంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేటువంటి మన హృదయానికి తొడుక్కోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా ఆ శోధనలో, ఆ దుష్టుడి నుండి మనము, ఆ దుష్టక్రియల నుండి బయటపడాలి అంటే మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలట. అలాగే ప్రార్థన కూడా దుష్టు నుండి మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి మనం కాపాడమని ప్రార్థన చేయాలంట. శోధనలో పడకుండా, సాతానుకు మనల్ని శోధించేటువంటి అవకాశం ఇవ్వకుండా మనం ప్రార్థనలో గడపాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు సాతానును ప్రార్థనతో ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడో ఆ విధంగా మనం కూడా ఎదుర్కోవాలి.
శోధనను మనము మహదానంతో స్వీకరించేటువంటి వారిగా ఉండాలి. శోధన నుండి తప్పించబడటానికి దేవుణ్ణి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. అందరికీ వందనాలు.